హౌస్ వైఫ్స్కి ఎలా ఎకనామిక్గా డెవలప్ చేసుకోవచ్చు, ఇన్కమ్ని ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను ఈ చిన్న వీడియో, ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను లాస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు ఒక సండే మా అబ్బాయి బిర్యానీ తెచ్చాడు. ఏంటి బిర్యానీ, ఎక్కడ, ఏ రెస్టారెంట్లో, ఏ హోటల్లో అని అడిగితే, ఇది రెస్టారెంట్ కాదు, హోటల్ కాదు, ఒక హౌస్ వైఫ్ తయారు చేస్తారు. ఆవిడ ప్రతి సండే ఒక 10 మందికో 20 మందికో ఆర్డర్స్ తీసుకొని తయారు చేస్తారు. ఆమె కుకింగ్లో మంచి ఎక్స్పర్ట్ కాబట్టి ఆమె అలా తయారు చేసి ఆర్డర్ని బట్టి పంపిస్తారనమాట. సో ఆ విధంగా ఆమెకి ఎవ్రీ సండే కొంత ఇన్కమ్ అనేది వస్తుంది. అదేవిధంగా మనం అమెరికాలోనే కాదు, ఇక్కడ కూడా చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు ఎవ్రీ సండే ఏదో చేయాలి, స్పెషల్ ఐటెం చేయాలి అనుకుంటారు. కానీ వాళ్ళకి ఓపిక ఉండదు. వీక్ అంతా వర్క్ చేసి ఆ రోజు రెస్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇటువంటి అవకాశం మీరు క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే, ఇట్లాంటి ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఆర్డర్స్ తీసుకొని, మేము ప్రతి సండే మీకు కావాల్సిన ఐటమ్స్ చేసి పెడతాము అని చెప్పి మీరు ఆర్డర్ తీసుకొని మీరు తయారు చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళ పని సులువు అవుతుంది, మీకు కొంత ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. ఎనీ స్పెషల్ ఫుడ్, స్నాక్స్, బిర్యానీ ఇట్లాంటివి ఏమైనా మీరు తయారు చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అటు వాళ్ళకి ఉపయోగపడుతుంది, మీకు కూడా డిన్నర్ అయితే డిన్నరు, లంచ్ అయితే లంచ్ మీకు కూడా జరిగిపోతుంది. ఈ విధంగా హౌస్ వైఫ్స్ ఈ విధంగా ఇన్కమ్ను కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా చిన్న చిన్న ఐటమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ లాగా, అంటే స్టాక్ ఉండే ఐటమ్స్ ఉంటాయి కదా, పప్పు ముద్దలు అట్లాంటివి కూడా తయారు చేసి వాళ్ళకి సప్లై చేయొచ్చు అనమాట. అంతేకాకుండా లార్జ్ స్కేల్లో చేశారనుకోండి, కొంచెం ఎక్కువగా చిన్న చిన్న షాప్స్కి, పెట్టి షాప్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న అంగళ్ళు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మీరు ఒక 2-3 ప్యాకెట్స్ శాంపుల్ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా తీసుకుంటారు. సేల్స్ అయితే మళ్ళీ మీకే ఆర్డర్ ఇస్తారనమాట. ఈ విధంగా కూడా కొంత ఇన్కమ్ని మీరు ఎర్న్ చేయొచ్చు. ఇదే కాకుండా ఇటు ప్లాంట్ సైడ్ వచ్చారంటే, ప్లాంట్స్కి ఈ మధ్య కాలంలో ఈ నర్సరీ ప్లాంట్స్, చిన్న చిన్న ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, వీటి మీద చాలా అంటే చాలా అవేర్నెస్ వచ్చి అందరూ ప్లాంట్స్ గ్రో చేస్తున్నారు కదా. వాటికి కంపోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వరండాలో అట్లాంటి మిద్దె పైన అట్లా పెట్టుకున్నప్పుడు తక్కువ వెయిట్ ఉండే కంపోస్ట్ కావాలి కాబట్టి మీరు ఇంట్లోనే తయారు చేయొచ్చు. ఎలా తయారు చేస్తారంటే, మీకు వంటకి ఉపయోగపడినటువంటి వెజిటబుల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఫ్రూట్స్ పీల్అవుట్స్, మీరు దేవుడికి పూజకు ఉపయోగపడే పువ్వులు, ఇట్లాంటివన్నీ మీరు ఒక దాంట్లో గ్యాదర్ చేసి దానిపైన పొడి మట్టిని కప్పేయండి కొంచెం. ఆ విధంగా మీరు లేయర్గా చేస్తూ వస్తే అది కొన్ని రోజులకి కొంచెం లోపల నల్లగా మారి ఒక పొడిగా తయారవుతుంది అనమాట. సో దీన్ని మీరు బాగా ఎండబెట్టి దాన్ని జల్లిచ్చి చిన్న చిన్న ప్యాకెట్స్లో కూడా మీరు తయారు చేసి ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఎన్నో రకాలండి, అసలు ఆ క్రియేటివిటీ ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చు. అంతేకాకుండా చిన్న చిన్న ప్లాంట్స్ కూడా మీరు ఇంట్లోనే తయారు చేయొచ్చు. అదేంటంటే రోజ్ మేరీ ప్లాంట్ ఉంది కదా, దాంట్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, వైట్ ఉంటుంది, క్రిమ్షన్, రోజు, ఇవన్నీ జస్ట్ ఒక్క కొమ్మ అట్లా పెట్టితే చాలు మీకు ప్లాంట్ వచ్చేస్తుంది అనమాట. చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిల్లో మీరు ఇట్లాంటి కంపోస్ట్ వేసి 4-5 కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు పెట్టేసినట్లయితే మీకు 1 వీక్ 10 డేస్ లోపల వాటికి లీవ్స్ వచ్చి ఫ్లవర్స్ వస్తాయి. అట్లాంటివి మీరు ఈజీగా 10కో 20కో మీరు సేల్ చేయొచ్చు. నేనైతే ఒక బండిలో, ఒక అతను నెట్టుడు బండిలో తోసుకొని వెళ్తూ ఉంటే అతని దగ్గర కొన్నాను నేను. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ఇటువంటి రోజ్ మేరీ ప్లాంట్స్ ని కూడా ఈ విధంగా మీరు గ్రో చేసి సేల్ చేయొచ్చు అనమాట. అంతెందుకు, ఇంటి దగ్గర ఉండి టిఫిన్ సెక్షన్స్ ఉంటాయి కదా, మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ టిఫిన్, ఇట్లాంటివి చేసినా కూడా మీకు పార్ట్ టైం జాబే అది. అసలు జాబ్ కంటే ఇదే బెస్ట్ అండి. ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా సైడ్ బిజినెస్ కింద ఈ టిఫిన్ సెక్షన్స్ అలవాటు పడ్డారనమాట. సో ఇది ఇన్కమ్ బాగా వచ్చింది అనుకో, సాఫ్ట్వేర్ ఏంటి అసలు హ్యాపీగా వదిలేస్తారు. ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకి టెన్షన్ ఉంటుంది, అక్కడ హ్యాపీగా దాన్ని వదిలేసి ఈ విధంగా దీన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా దీంట్లోనే వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. సో ఈ టిఫిన్ సెక్షన్ అనేది చాలా అంటే చాలా ఇన్కమ్ అది. ఎందుకంటే 50% ఇన్కమ్ ఉంటుంది, మనకి జరిగిపోతుంది అనమాట. సో ఈ తినే పదార్థాల్లో 50% ఈజీగా ఇన్కమ్ ఉంటుంది. సో ఇవన్నీ మీ యొక్క కుకింగ్, మీ యొక్క ఎక్స్పర్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ దగ్గర టేస్ట్ ఉన్నింది అనుకోండి, ఏ ఐటమ్ అయినా మీ దగ్గరికే వస్తారు, మీకే ఆర్డర్ ఇస్తారు. ఇవే కాకుండా చాలా ఉన్నాయండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు దేంట్లో ఎక్స్పర్ట్ ఆలోచించుకొని దాంట్లోనే ప్రొసీడ్ అవ్వండి. మీకు చాలా అంటే చాలా ఇన్కమ్ వస్తుంది. ఇది మీకు మీ పర్సనల్ ఖర్చుకు ఉపయోగపడుతుంది. మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదనమాట. ఇదండి నేను ఇచ్చే చిన్న సలహా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.